హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా సిచ్యువేషన్లు ఏంటో, మా పరిస్థితులు ఏంటో మీకు తెలియపరుస్తూ ఉంటాను ఎవ్రీ టైం. చూడండి ఎలా మునిగిపోయిందో రోడ్డు. ఇది చింతపాడు దగ్గరలో ఫ్రెండ్స్. ఇది చూడండి, జనరేటర్ ఎలా మునిగిపోతా రెడీగా ఉందో. రోడ్డు పక్కన పెట్టేశారు. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో అలా చూడండి. చెరువు, కాలువ, గట్టు రెండు ఏకమైపోయినాయి. ఇంకొక అడుగు నీళ్ళు పడితే అది ఇది కలిసిపోతే. ఇది మేము ఇప్పుడు వేరే చెరువు కాడికి, చింతపాడు మల్లారం చెరువు దగ్గరికి, మా చెరువులో నీళ్ళు ఫుల్గా వచ్చినాయంటే మా ఓనర్ గారు చెరువులో నుంచి బయటకు పైపులు వేసి తిత్తుల ద్వారా వాటర్ లాగతాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది చింతపాడు నుంచి మల్లారం వెళ్ళే రోడ్డు. మేము కుక్కరాలంక దగ్గర చెరువు మీద ఉంటున్నాము. ఎదరేమో స్పైడర్ మ్యాన్ బండి తోలుతున్నాడు. పేరు ఏమో పాలుబాబు. బండి తోడాలి, మంచి తిట్ట, బాగా తోలుతాడు బండి. నెంబర్ 1 కుర్రాడు అండి. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, వాతావరణం ఎలా ఉంది చూడండి. వర్షం అయితే అసలు ఆగే ప్రసక్తి అయితే లేదన్నట్టు కొడుతుంది. చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు. చాలా ఇబ్బంది పడుతున్నారు కొలేరు ప్రజలు అయితే. కానీ మత్స్యకారులు అయితే పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే చెరువులు తెగిపోయి వర్షాలు పడి బాగా చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు అయితే పడుతున్నాయి మత్స్యకారులకి. ఒక విధంగా చెప్పాలంటే మత్స్యకారులకి పండగే, కానీ ఇంకో విధంగా చెప్పాలంటే చాలా బాధాకరం. రైతులు చాలా నష్టపోతారు. రైతులు చాలా బాధపడతారు. గండ్లు అయితే తెగిపోయి ఈరోజు రైతు బాగుంటేనే మనం బాగుండేది. ఇదిగో చూడండి ఎలా మునిగిపోయింది రోడ్డు. అది కూడా చెరువులే ఉంటాయి కిందకి. రోడ్డు చూడండి ఎలా మాది రోడ్డే. ఇది ఒకటి రోడ్డు. ఇది కాసేపులో గండడిపోవచ్చు. ఇది చాలా బాగా వస్తుంది వాటర్ పైనుంచి అయితే. ఎవరు కూడా ఇళ్ళలోంచి బయటకు రావద్దు. మట్టిలో లేదు అసలు, అట్లా ఉండద్దు. ఇదిగోండి మల్లారం ఫ్రెండ్స్. ఇది మల్లారం ఊరు బయట నుంచి రోడ్డు ఉంటుంది. లోనికి ఒక 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ వెళ్తే చెరువు వచ్చేస్తుంది. మా వాండగారిది చిన్న చెరువు. మా వాండగారు అన్ని లీజులుగా చేస్తారండి, సొంత భూమి అయితే ఏం కాదు. ఇదిగోండి గేట్లోంచి లోనికి వెళ్తే మా వాండగారిది 5 ఎకరాల ట్యాంక్ వస్తుంది. ఇదిగోండి చిన్నవాడు కుర్రాడు అయితే సిగ్గుపడిపోతున్నాడు వీడియోలో కనబడడానికి. చూడండి ఆల్రెడీ ఆ చిన్న చెరువులోంచి బయటకి అయితే పైప్ వేసి లాగేశారు కదా వాటర్. చూడండి ఆ వాటర్ అలా వస్తాయి. ఇదేనండి ఇప్పుడు మేము లాగబోయే చెరువులోంచి బయటకి వాటర్. ఆ చెరువులోంచి బోధులోకి వెళ్ళేలాగా పైప్ వేసి మోటార్ సాయం లేకుండా డైరెక్ట్గా వాటర్ అట్లంతగా అయ్యి వచ్చేలా లాగాలి ఫ్రెండ్స్. 6 అంగుళాల పంపు ఫ్రెండ్స్. అది మోటార్ వెనకాల సెక్షన్ పైపు. దాన్ని ఫుల్గా చెరువులో నింపేసేసి దాంట్లో ఫుల్గా వాటర్ ఏరు పట్టకుండా ఉంచుకుని ఫ్రెండ్స్, దానికి ఎదర వాటర్ అది బయటకు రాకుండా మనం లాగినప్పుడు గోన్ లేదా గట్టిగా కూర్చాలి ఫ్రెండ్స్. కూర్చి లాగితే అలా వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. లాగేసాం. లాగడానికి వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి మనమే అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫ్రెండ్స్. వీడియో తీయడానికి ఎవరు లేరు, ఉన్నది ముగ్గురమే కాబట్టి ముగ్గురు. అన్నయ్య పోతురోజు అన్నయ్య చెరువులో ఉన్నాడు. ఇదిగోండి నేను లాగడం అయితే అయిపోయింది. ఇది చెరువు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే పని ఇంకో చెరువు దగ్గర ఉంది పని, వెళ్తున్నాము. చూడండి వర్షాలు పడితే ఇదే పరిస్థితి ఫ్రెండ్స్. చాలా ఇబ్బందులు పడాలి. పని అయితే ఖాళీ ఉండదు. ఎందుకంటే ఏ చెరువు ఎలా ఉంది ఏంటనేది చూసుకుంటూ ఉండాలి కాబట్టి. అదిగోండి కొలేరు కిందకి వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్. అది రోడ్డు చెరువు రెండు ఏకమైపోయినాయి చూడండి. చాలా దారుణంగా అయితే ఉండే సిచ్యువేషన్లో వర్షం పడిందంటే ఏ టైం ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేము. అందుకని ముందు జాగ్రత్తగా మనం చెరువు ఏమైనా ఇబ్బందిగా ఉంటే కనుక సెక్షన్ పైపులు వేసుకుని అనుమాల నుంచి వాటర్ ఆటోమేటిక్ తీసుకుంటే మంచిది. బయట కూడా వాటర్ ఫుల్గా ఉంటే మనం చేసేది ఏం లేదు. బయట తక్కువగా ఉంటే మాత్రం మనం వాటర్ని లైన్ చేసుకుంటే మంచిది. ఇదిగోండి ఇది ఎక్కడ అనుకుంటున్నారు, ఇది శ్రీపార్ ఏటుగట్టు దగ్గర ఫ్రెండ్స్. ఇటు వరకు అగోండి రోడ్డు, ఆ బండ్లు కనిపించే కానీ ఇదంతా రోడ్డు ఫ్రెండ్స్, పాత రోడ్డు. పైన మునిగిపోయి వాటర్ అయితే ఎలా వెళ్తున్నాయి చూడండి. గత ప్రభుత్వం మనకి వంతున కట్టాక చాలా ఇబ్బంది అయితే లేకుండా, రవాణాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు చక్కగా సవ్యంగానే ఉంటున్నారు. లేకపోతే ఇటు వరకు స్కూల్ బస్సులు, స్కూల్కి కానీ ఏదైనా సరే ఎటువంటి రవాణా అయినా సరే ఆగిపోవాల్సి వచ్చేది. ఆ వాగు వచ్చేసి తమ్ములేరు వచ్చేసి మన రోడ్డు అయితే మునిగిపోయేది. అదిగోండి బాగా కనిపించేది కింద వాటర్ ఎదురుకుండా ఆగించుండే అది స్తంభం రోడ్డు మీద. అది ఆ బళ్ళు ఉన్న కాడ నుంచి ఇట్లా ఇటు మూలన గుడిసె ఉంటుంది ఫ్రెండ్స్. అదిగోండి ఆ గుడిసె వరకు రోడ్డు ఫ్రెండ్స్. అది ఇప్పుడైతే రోడ్డు లేకుండా మనకి ఇబ్బంది అయితే ఏమి లేకుండా వంతున అయితే వేసారు. మళ్ళీ మన రోడ్డు ఫ్రెండ్స్. ఇది రెండో చెరువు కాడికి వెళ్తున్నాము. అక్కడ 10 ఎకరాలు ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ సిచ్యువేషను. వాటర్ అయితే ఫుల్గా ఉండిపోయి గండు తెగుతుందేమో, గండు పడద్దేమో అని ముందు జాగ్రత్తగా నైట్ మనం పడుకుంటే మనకైతే ఏమీ తెలియదు కాబట్టి సిచ్యువేషన్లో ముందుగానే జాగ్రత్త పడితే మంచిది ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ చెరువులోనే ఇప్పుడు మనం లాగబోతున్నాము.
ఇదిగోండి ఇక్కడ సేమ్ 6 అంగుళాల పైపు ఇది కూడా. చూడండి పోతురాజు అనే అయితే చెరులో ఉన్నాడు. నేనైతే పైన దానికి అదిగోండి పోతురాజు అనే ఇప్పుడు దానికి ఏరు పట్టకుండా ఫుల్గా నీళ్ళు నింపి ఏరు పట్టకుండా సంచులు గట్టిగా దాంట్లో కూర్చి ఏరు అది బయటకు రాకుండా చూసి లాగుతాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వస్తే మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఎలా లాగుతాను ఏంటి అనేది. ఇది లాగేటప్పుడైతే చాలా జాగ్రత్తగా లాగాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మన స్టామినా ఓపిక అంతా పోయిందంటే మనం ఇంకేం చేయలేము. చాలా జాగ్రత్తగా లాగాలి, ఒకసారికి వచ్చేయాలి. ఆ వాటర్ రాలేదంటే మనం ఎన్నిసార్లు లాగినా రాదు. ఏరు ఎక్కడైనా పట్టినా సరే వాటర్ అయితే బయటకు రాదు. ఈ లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా లాగాలి. అందులో 6 అంగుళాల పంపులు అనేప్పటికీ అవి చాలా వాటర్ వెయిట్తో ఉంటాయి, చాలా గట్టిగా లాగాలి. మన ఏమో మట్టి గట్లు జారిపోతూ ఉంటాయి. ఆల్రెడీ నాకు పొద్దున్నే ఫస్ట్ చెరువు దగ్గర లాగేటప్పుడే నా కాలుకి అయితే బెజ్జం పడిపోయింది ఫ్రెండ్స్. మూడు గుచ్చుకుపోయి 2 అంగుళాల లోతు కాలుకు బాగా పెద్ద దెబ్బ తగిలేసింది. మీ ఫోటో పెడతాను, అది చూడండి. అసలు దెబ్బ అంటే దెబ్బ కదా ఫ్రెండ్స్, అది చూడండి ఎంతలా తగిలిందో. అసలు వర్షగా అది మానే వరకు నాకు చుక్కలు చూపించేస్తుంది. అది చూడండి, వాటర్ అయితే లాగుతున్నాను. అది చాలా బలంగా లాగాలి ఫ్రెండ్స్. 6 అంగుళాలు సెక్షన్ పైపు, అది దగ్గర 15 అడుగులు 20 అడుగులు ఉంటుంది బారు. అది అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అక్కడ నుంచి ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అన్నయ్య చెరువులో లాగుతున్నాడు గర్రకు పట్టుకుని, నేను గట్టిగా లాగుతున్నాను. చాలా స్పీడ్గా లాగాలి, చాలా జాగ్రత్తగా లాగాలి ఫ్రెండ్స్. గొప్పని ఆదమరుపున మనం ఎడలాగినా సరే మన కాళ్ళ మీద పడిపోతుంది, అది గట్టిగా దెబ్బలు తగులుతాయి. చాలా జాగ్రత్తగా లాగాలి. కాసిందా ఫ్రెండ్స్, వస్తున్నాయి నీళ్ళు. కాయలేదండి, అది కాసిందా. అది గారు పోతురాజు గారు, గుమత్తా గారు, పోతురాజు గారు, గుమస్తా గారు చెరువులన్నిటికి. కంపొచ్చిద్దేమో మరి పైకి లాగితే. తమ్ముడు అన్నట్టయితే ఎట్లాంటి కంపెనీ అయినా సరే భరించుకుని దిగాలి, ఎందుకంటే బయట వాటర్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కొక్కసారి నిల్వ వాటర్ ఉంటుంది. ఎట్లాంటి కంపెనీ అయినా సరే దిగాలి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మరి మన పని జరగాలి కాబట్టి. అది సిచ్యువేషన్ ఎలా ఉందని చూసుకుని జాగ్రత్తగా దిగాలి. అది చూడండి, ఎదర లోన్ నుంచి మనం వాటర్కి ఎదురు చేపలు ఎక్కి అంటారు కదా, పైపులోంచి కప్పుకుని ఉన్న గురక పిల్ల కానీ దేని చేపలు కానీ అలాంటివి ఏమైనా ఎక్కకుండా ముందు జాగ్రత్తగా ఎదర పైప్ కూడా మెస్ కడుతున్నాం ఫ్రెండ్స్. ఆ మెస్ కట్టుకుంటాం అనేది చాలా మంచిది. కట్టుకోకపోతే కనుక ఇది గురక పిల్ల కానీ దేయించే పిల్ల కానీ ఎక్కడ అవకాశం ఉంది. అది కట్టుకుంటే మనం ఇంక చూసుకునే పని అయితే లేదు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇప్పుడు ఇది మన 50 ఎకరాల కాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది మన 50 ఎకరాలు పెద్ద చెరువు ఇది. ఈ చెరువు మీద అన్నీ బోట్ నేను కూలి మనుషులు వచ్చి పని చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదిగోండి, ఇప్పుడు ఆ మోటార్లను పైకి పెడదామని వచ్చాము. అయితే ఆ మోటార్లు అయితే సేఫ్ బాగానే ఉన్నాయి, వీటికైతే పెట్టవసరం లేదు, వీటికైతే ఏమి ఇబ్బంది లేదు. కొంచెం అవగా ఉందని చెప్పేసి ఇంకో సైడ్ చూద్దామని వచ్చాము. అదిగోండి ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ గండి పడద్దామని భయం వేసి దానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సార్కి ఫోన్ చేసి చెప్పాము. దాని గురించి అయితే మనం ఆలోచించే పని అయితే ఏం లేదు, పర్వాలేదు. ప్రజెంట్ అయితే రిస్క్ పడేది ఏం లేదు. మన మోటార్ల గురించే భయపడాలి, చెరువు కింద ఉన్నాం కాబట్టి. గట్లు కూడా చూసుకుంటూ ఉండాలి, కొలేరు వారణం కాబట్టి. ఏ టైంలో ఎట్లా పెరిగిపోతుందో మనం అసలు చూసి చెప్పలేము, మనం చూస్తూ ఉండలేము కూడా. నైట్ టైంలో ఎక్కువ జరిగిపోతుంది ఫ్రెండ్స్, పగలత్మానం మనకు అంత కనిపించదు. నైట్ పొడుగులు వేసేపాటికి మొత్తం అంతా తెల్లారిపోయినట్టు. ఇంకా కొలేరు చూడండి అసలు ఎంత ఫుల్గా ఉందో, ఇదిగోండి చూడండి. మీరు చూసే ఉంటారు కదా. ఇదిగోండి ఈ మోటార్లు మన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవైతే ఖచ్చితంగా పైన అయితే పెట్టేయాలి. నైట్ టైం ఏమన్నా ఒక్క జాన నీళ్ళు పొంగినాయి అంటే మన మోటార్లు తడిసిపోతాయి ఫ్రెండ్స్. తడిసినంటే మోటార్లు పాడైపోయినట్టే. అవి పాడవకుండా చూసుకోవడం మన పని కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా అట్లా సార్కి ఫోన్ చేసి అడిగితే మోటార్లు అర్జెంటుగా పైన పెట్టింది సురేష్ అన్నారు. ఇంకా వేరే ఇంకా ఆలోచించేది ఏం లేక నేను అయితే రెంచులు ఇచ్చుకుని ఇక్కడ పెట్టేదా ఫిక్స్ అయిపోయాం. అన్నయ్యలు అయితే బోట్ వేసుకుని వస్తారు, నేను అడ్డపడిపోయి వచ్చాను ఫ్రెండ్స్. రెంచులతో ఇంకా నేను అలా అన్నయ్యలు వచ్చేదాకా రెంచులతో బోళ్ళే ఊడతీస్తూ ఉంటాను. ఊడదీసిన తర్వాత పైకి పెట్టిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలామంది అయితే ఇటు సైడ్ కింద పక్క చెరువులోనే చాలా మునిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎలా ఉందో వాతావరణం. వర్షం పడుతూనే ఉంది. ఈరోజు అయితే మేతలు కట్టలేదు,
మెదలు కట్టకుండా చెరువులో వాటర్ అయితే బాగా ఫ్లోటింగ్ పెరిగిపోయిందని చెప్పేసి గంటలు పడతాయేమో అని చెప్పేసి వాటర్ అయితే బయటకు తీయడం జరిగింది. 2-3 చెరువులు తీసుకొచ్చాం ఇప్పుడే వాటర్. ఇప్పుడు మా చెరువు కాడికి వచ్చాం. ఇది ఈ చెరువు విషయం అయితే ఇది. ఈ మోటార్ అయితే తీసి ఇప్పుడు పైన పెట్టేస్తాం ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నయ్యలు వచ్చేప్పటికి నేను ఆ మోటార్లో ఉన్న మొత్తం బోల్ట్లన్నీ ఓడతీసి ఉంచాను. పైన కింద ఒక బోల్ట్ చొప్పున ఉంచాను. మళ్ళీ గప్పుకుని మోటార్లన్నీ కింద లాతేమని అతని సపోర్ట్ లేకపోతే అన్నయ్య వచ్చిన తర్వాత తగ్గని చూడండి బోల్ట్ ఓడతీస్తున్నాడు. మేము 4 ఫ్రెండ్స్ ఇవన్నీ పైన పెట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, వీడియో తీయడానికి అయితే మేము 4 పడితే కానీ మోటార్లు పైకి రాలేదు. ఎందుకంటే బురద, వర్షం, ఆ జోరులో రొచ్చులో మాకు వీడియో తీయడం కుదరలేదు ఫ్రెండ్స్. ఇంకా మంచి కూడా ఎవరు లేదు వీడియో తీయడానికి. పైన అయితే పెట్టేసాం ఫ్రెండ్స్, ఎందుకంటే చేతులు జారిపోయి చాలా రిస్క్ అయితే పడ్డాము, చాలా ఇబ్బంది పడ్డాము. ఫైనల్ ఎలాగైతే వాళ్ళ రోజు అయితే పని అయితే అయిపోయింది. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే మేము కొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పని అయితే ఇది ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ మాత్రం పెట్టండి మీది ఏ ఊరు ఏంటి అనేది.